నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? వాట్స్ రాంగ్ విత్ యూ? అభి, మా నాన్నతో మాట్లాడతానన్నావు, ఏమన్నారు? వద్దన్నారా? మీ నాన్న వద్దనలేదు, నేనే వద్దనుకున్నాను. ఏ డౌట్ వచ్చి. డౌటా? ఎవరి మీద? నీ ప్రేమ మీద. ఏ తమాషాగా ఉందా? తమాషాలు చేసేది నువ్వు. లేదు, ఇది తమాషా కాదు. నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే ఒట్టే. అభి, నా మీద నమ్మకం లేదా? ఎలా ఉంటుంది? ఆల్రెడీ నీ పెళ్లి ఫిక్స్ అయింది. ఇప్పుడు ఫ్రెష్గా నన్ను ప్రేమించానంటున్నావు. నాతో లేచిపోవడానికి కూడా రెడీ అయ్యావు. రేపు నాకంటే బెటర్ వాడు తగిలితే నన్ను వదిలేసి వెళ్ళవని గ్యారంటీ ఏంటి? అభి, ఏమనుకుంటున్నావు? నన్ను క్యారెక్టర్ లేదల్లా కనపడుతున్నానా? ఎస్, నువ్వు ఎవరిని మోసం చేయలేదో చెప్పు. కాబోయే పెళ్లి కొడుకుని మోసం చేశావు, నీ తల్లిని మోసం చేశావు, నీ తండ్రిని మోసం చేశావు. ఇప్పుడు నన్ను మాత్రం మోసం చేయవన్న గ్యారంటీ ఏంటి? అసలు నిలకడలేని నీ బిహేవియర్ చూస్తుంటే ఇంతకు ముందు ఇలాంటి అఫైర్లు ఎన్ని నడిపేవనని శ్రీ దేవదాస్, అందరూ నన్ను ఈజీగా నమ్మేస్తున్నారా? అదే ప్రాబ్లం. ఈ వాన ఆకాశాన్ని భూమిని కలుపుతుందేమో కానీ నన్ను నందిని కలపలేదురా. వెళ్ళిపోతున్నానురా. ఏంట్రా, నాతో వద్దామనా? నాతో వస్తే నా బాధల్ని నువ్వు వినాల్సి వస్తుంది. వద్దు, నువ్విక్కడే ఉండి ఈ పెళ్లి చూడు. ఏమయ్యా, ఇంకో 2 గంటల్లో సూర్యుడు వస్తాడు, బార్ మూసేయాలి. నీకు దండం పెడతాను, గ్లాస్ బౌల్ అయ్యా. రాత్రి నుంచి చూస్తున్నా, అసలు ఏందా నీ కథ? నా కథ టైటిల్ కార్డ్ పడకముందే ఎండ్ కార్డ్ పడిపోయింది. ఇంకో బాటిల్ ఇచ్చే, నేనే నీకు దండం పెడతాను. ఏందా ఇది? హైవేలో బార్ పెట్టినప్పటి నుంచి తలకాయ నొప్పి అయిపోయింది. గౌతమ్, రోడ్ బ్లాక్ అయినట్టుంది. వేరే దారి ఏమైనా ఉందేమో కనుక్కొని వస్తాను. సరే వెళ్ళు.